సినీ హీరో అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురు దాడిగా మాట్లాడడం సరికాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారని, ఇక నుండి బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు కోమటిరెడ్డి. సినీ హీరో అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీస్తూ సీఎం వ్యాఖ్యలపై ఎదురు దాడిగా మాట్లాడడం సరికాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదు అనటం హాస్యాస్పదమన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారని, ఇక నుండి బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు కోమటిరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హీరో అల్లు అర్జున్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హిమబిందు ఇటు సంధ్యా థియేటర్ ఘటన చిలికి చిలికి గాలివైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నిన్న ఇదే ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. దాని కౌంటర్ కూడా హీరో అల్లు అర్జున్ కూడా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అయితే తను అన్ని అనుమతులు తీసుకొని సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో కూడా బెనిఫిట్ షో కూడా తను వెళ్ళాలని కూడా హీరో అల్లు అర్జున్ కూడా నిన్న స్పష్టం చేశారు. అయితే దీనిపై కూడా చాలా వరకు ఇటు సినీ ఇండస్ట్రీ, మరోవైపు పొలిటికల్ కూడా చాలా హీట్ రాజేశ్వరని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాట్ కామెంట్ చేశారు. సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపైనే ఎదురుదారిగా మాట్లాడడం సరికాదన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే చట్టం ముందు అందరూ సమానమే అని, మరి ఎవరికి మినహాయింపు ఉన్నదని, మరి ఆ విషయంలో మాత్రం అందరికీ సమానంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మనం ఇప్పటికే చూస్తాం, ఇటు సంధ్యా థియేటర్ తొక్కిస్తున్నట్లు కూడా రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ కిమ్స్ హాస్పిటల్ లో కూడా ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ విషయంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టారు. అసలు ఏం జరిగింది ఏందనిపై కూడా. మరి ఈ విషయంలో మాత్రం ఇటు హీరో అల్లు అర్జున్ చాలా నిర్లక్ష్యంగా వివరించారు. మరి అక్కడ రేవతి అనే మహిళ చనిపోయినా కూడా కనీసం స్పందించలేదు. కనీసం 11 రోజులైనా కూడా స్పందించకుండా నిర్లక్ష్యంగా వివరించడం పట్ల కూడా మరి మానవత్వంతో ఆలోచించాల్సిన సినీ ఇండస్ట్రీ, మరి తను ఒక్కరోజు మాత్రమే, అంటే 12 గంటలు మాత్రమే జైలుకి వెళ్ళి వస్తే మాత్రం తన ఇంటికి పెద్ద ఎత్తున క్యూ కట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కానీ ఈ రోజు కానీ కూడా తనకి ఏదో ఖాళీ అయినట్టు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందో, లేకపోతే కన్ను పోయింది అంటూ పరామర్శించడం కూడా సరికాదని, మరి అక్కడ ఒక మహిళ చనిపోతే తన కుటుంబానికి భరోసా కల్పించారు సినీ ఇండస్ట్రీ. మరి ఒకవైపు శ్రీతేజ హాస్పిటల్లో ఒకవైపు చికిత్స కూడా పొందుతున్నారు కాబట్టి మరి వారి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సినటువంటి సినీ ఇండస్ట్రీ ఈ రకంగా నిర్లక్ష్యంగా వివరించడం పట్ల నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగా స్పందించారు. మరి ఇదే విషయంపై కూడా మరి ఇటు హీరో అల్లు అర్జున్ కూడా స్పందించడం జరిగింది నిన్న. మరి తను అన్ని అనుమతులు తీసుకొని అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే తను లోపలికి వెళ్ళాలని, అందరికీ అభివాదం చేస్తానని, ఎక్కడ తను రోడ్ షో చేయలేదని, మరి ఇదంతా కూడా కొంతవరకు మిస్గైడ్ చేస్తుందంటూ కూడా ఇటు హీరో అల్లు అర్జున్ కూడా నిన్న తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించారు, మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇదే విషయంపై ఈ రోజు ఇటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు ఎమ్మెల్సీ గాని ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ రకంగా నిర్లక్ష్యంగా వేరించినటువంటి అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా
ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదే విషయంపై కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించడం జరిగింది. మరి ఆత్మహత్య పొందినటువంటి బాలుడు శ్రీతేజను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదని కూడా ఆశాస్పదంగా ఉందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకా అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారని కూడా ఇటు అల్లు అర్జున్ పై కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఇక్కడి నుంచి తెలంగాణలో బెనిఫిట్స్ కానీ స్పెషల్ స్టోవ్ కానీ ఎవి కూడా ఉన్నాయని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించడం జరిగింది. అంటే మొత్తానికైతే మాత్రం ఇటు సినీ ఇండస్ట్రీ రాజకీయ పరంగా మాత్రం ఇటు సంధ్యా థియేటర్ గత మాత్రం పెద్ద ఎత్తున కూడా చర్చ కూడా దారితీస్తుంది. ఒకవైపు ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై కూడా హీరో అల్లు అర్జున్ ఉన్నారు. మరి మధ్యంతర బెయిల్ పై ఉండగా ఏ రకంగా ప్రెస్ పెట్టి మాట్లాడతారు, మరి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ఏసీపీ విష్ణుమూర్తి కూడా స్పష్టం చేశారు. మరి ఈ రకంగా నిర్లక్ష్యంగా మాట్లాడడం, మరి పోలీసులపైనే ఈ రకంగా కౌంటర్ గా మాట్లాడడంపై కూడా ఆయన సీరియస్ కూడా అయ్యారు. మరి దీనిపై కూడా కోర్టులో ప్రస్తావిస్తామని, మరి ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంటే మరి ఈ రకంగా ఒక హీరో ప్రెస్ మీట్ పెట్టి మరి తనపై అభాండాలు మోపారని కూడా ప్రభుత్వంపై ఈ రకంగా మాట్లాడడంపై కూడా కొంతవరకు రాజకీయ పరంగా ఇటు కోర్టు పరంగా చూస్తే మాత్రం కొంతవరకు ఇష్యూ అయితే రేజ్ అవుతుంది చెప్పొచ్చు. మరి దీనిపై హైకోర్టు ఏం చేస్తుంది కానీ, ఎందుకంటే ఇప్పటికే ఇటు హీరో అల్లు అర్జున్ 4 వారాల మధ్యంతర బెయిల్ పై కూడా ఆయన బెయిల్ పై ఉన్నారు కాబట్టి మరి ఈ ఇష్యూ పై ఇప్పటికే కోర్టులో ఉన్నది కాబట్టి మరి కోర్టులో ఉన్న టైంలో మరి హీరో అల్లు అర్జున్ ఆ రకంగా మాట్లాడడం కరెక్టా కాదా అనేపై కూడా ఇటు పబ్లిక్ లో అయితే కొంతవరకు చర్చకు దారితీస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇటు శ్రీతేజ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా చెప్పారు. అదేవిధంగా నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజను పరామర్శించి తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా, అంటే తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షల చెక్కును కూడా శ్రీతేజ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇదే విషయంపై కూడా కొద్దిసేపటికి స్పందించారు. అంటే ఆఫ్టర్ ఇటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత స్పందించడం జరిగింది. కాబట్టి మరి సినీ ఇండస్ట్రీ ఈ రకంగా నిర్లక్ష్యంగా వేస్తే మాత్రం అందరికీ సమానంగా న్యాయం ఉంటుంది కాబట్టి మరి ఎవరికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండవని కూడా స్పష్టం చేశారు. మరి ఈ రకంగా ఇటు హీరో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఘాటుగా మాట్లాడడంపై కూడా మరి వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి మరి అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మరి తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయాలని, మరి ఈ రకంగా మాట్లాడడంపై కూడా సరికాదని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మరి ఈ విషయంలో మాత్రం చట్టం ముందు అందరి సమానం కాబట్టి మరి చట్టం తన పని తాను చేసుకోబోతుందని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. హిమబిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ముప్పై ఏళ్ళకి మేము కూడా ప్రజా జీవితంలో 300 కోట్లకు సంవత్సరానికి కూడా ఇస్తున్నాం. సినిమాలు యాక్ట్ చేసి డబ్బు సంపాదించుకుంటూ పర్వాలేదు చేసుకోను, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు. కానీ పోలీసులు దుర్భాషలాడి డీసీపీ గారు పోయి బతిలాడి సినిమా రిలీజ్ కాకముందు వెళ్ళిపోవాలంటే కూడా పోడు. దాని మేము ఇమేజ్ ఖరాబ్ చేసినాం. ముఖ్యమంత్రి గారు అవమానపరిచినట్టు, ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సీసీటీవీ ఇచ్చినదే వెంటనే అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు. సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహించాలని నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బెనిఫిట్ షోతో పాటు సినిమా రేట్లు, బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచినాం. అన్ని విధాలు అన్ని వర్గాల వారికి కేసీఆర్ లాగా కాదు, ఎవరు వచ్చినా ఎమ్మడే సంతకాలు పెడుతుంది మినిస్టర్లు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్ మీద నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు. ఉల్టా క్షమాపణ చెప్పి ఇక ముందు ఇలాంటి జరగవు. గవర్నమెంట్ ఆఫ్ జీపుల భూమి మేము బెనిఫిట్ షోలు మాకు వద్దు, మేము ప్రజలలో సింపుల్ గా ఉంటాం. గతంలో ఏమైనా కరువు కాటకాలు వచ్చి వర్షాలు వస్తే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ జోలు పెట్టి యాబిడిస్ అడిగేది, వాళ్ళ సంపాదనలో 10% ఇచ్చేవాళ్ళు.